హలో గాయస్, నేనైతే ఈరోజు శ్రీరామనవమి పానకం చేస్తున్నా. శ్రీరామనవమి అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్రీ శ్రీరామనవమికి నేను పానకం చేస్తాను. ఇంట్లోనే పూజ కూడా చేస్తాము. పూజ అయిన తర్వాత రెడీ అయ్యి రాముడి కళ్యాణం దగ్గరికి వెళ్తాం. అవును, మీకు పానకం చేయడం వచ్చా? పానకం ఎలా చేయాలో నేను చెప్తా. ఫస్ట్ చన్నల్ని తీసుకొని బెల్లము ఇంకా తులసి ఆకులు మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా చిరుగుడు వేయాలి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని కలపాలి. అంతే, చల్ల చల్ల పానకం రెడీ. ఏదైనా మన హెల్త్ కోసమే. ఈ పానకం తాగే వల్ల నెక్స్ట్ వచ్చే సమ్మర్కి మన బాడీలో కూల్నెస్ వస్తుంది. ఫస్ట్ పానకం అయితే రెడీ అయిపోయింది. తర్వాత దేవుడికి ప్రసాదం పెడుతున్నా. ఏ పండుగైనా మా ఇంట్లో ఫస్ట్ పులిగోర ఉంటుంది. ఏంటో అర్థం కాదు నాకైతే. అమ్మకైతే పులిగోర ఎప్పుడు పులిగోరనే వేస్తుంది. ఈరోజు పండుగ అందుకే పులిగోర అడ్జస్ట్ అయిపోయినాం. మీరు ఎంతమంది శ్రీరామ గుడికి వెళ్తారు? ఈరోజు అయితే మమ్మీ చాలా రెస్ట్ ఇచ్చిన. ఈరోజు పూజ పానకం అన్నీ నేనే వేసిన. మీకు కావాలంటే చెప్పండి, నేను జల్దీ వచ్చేసి పంపిస్తా. ఇక టైం అయితే అయిపోతుంది. జల్దీ ప్రసాదం పెట్టి గుడికి పోతా. గుడి టైం అయిపోతుంది. కొంచెం లోకస్ వస్తే అవైతే వేసిన. ఈరోజు ప్రసాదం పెట్టగానే రెడీ ఉన్నాడు మా తమ్ముడు పక్కన. ఫైనలీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మా చిన్న హనుమంతుడు మేధం హనుమంతుడు వెయిట్ చేస్తాను. పులిగోర ఎప్పుడు ఇస్తారు.